హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈ వీడియో కొంచెం లెంత్ ఉన్నా కూడా చూడండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైల్డ్ కార్డ్స్కి అంత సినిమా ఉందా, వాళ్ళకి ఆడే సత్తు ఉందా, టాలెంట్ ఉందా అంటే వచ్చిన వాళ్ళందరూ నాకు ఎందుకనో తుస్సే అనిపించింది. అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు లేరు అని అయితే నాకు అనిపించింది. ముఖ్యంగా ఇందులో ఇద్దరు సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీ ఉన్నాళ్ళు. ఒకళ్ళు చిట్టి పికిల్ రమ్య, ఇంకొకళ్ళు మాధురి. ఈ నెగిటివిటీని వాళ్ళు పాజిటివ్గా మార్చుకోవాలి అంటే హౌస్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో వాళ్ళ రియల్ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయాలి. ఏదో కామెంట్స్ రూపంలో, రిప్లై రూపంలో, లేదా ఒక ఇంటర్వ్యూ చూసో వీళ్ళది, లేదంటే ఇన్స్టాలో ఒక రీల్ చూసో ఇంతవరకు డిసైడ్ అయ్యారు. బట్ రియల్ పర్సనాలిటీ అనేది బిగ్ బాస్లోని చూపిస్తారు. సో మనం 1 by 1 వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వచ్చారు, ఏంటి వాళ్ళకి వచ్చిన పవరు, ఆ పవర్కి ఏం చేయగలుగుతారు, వాళ్ళకి ఏమున్నాయి, డీటెయిల్ అనాలిసిస్ మాట్లాడదాం. సార్ మీరు లేట్ అయిపోయారు, ఇది ఎప్పుడో చెప్పేశారు. చాలామంది ఆరుగురి గురించి అందరి గురించి బయోగ్రఫీలు కూడా చెప్పేశారు. అది కాదు, మనం ఏదైతే చూసామో చూసిన తర్వాత ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, ఆ అనాలిసిస్ మాట్లాడుకుందాం అంతే. అందుకే షార్ట్ అండ్ స్వీట్ వీడియోలు ఉంటాయి ఎప్పుడున్నాయి. సార్ రివ్యూ అనేది అందరూ చెప్తారు, ఇంకా వచ్చింది, ఇలా మాట్లాడింది, నాగార్జున ఇలా అన్నారు, ఆవిడ ఇలా అంది, నాకు ఇలా అనిపించింది, మళ్ళీ ఇలా అన్నారు, అలా అదంతా రివ్యూస్ మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రమ్య మోక్ష వచ్చింది, చిట్టి పికిల్స్. నాకైతే కొద్దిగా ఏవీలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అదే టైంలో అక్క సిక్ అవ్వడం, అదే టైంలో ఈ నెగిటివిటీ, ఆమె ఫ్రస్ట్రేషన్లో రిప్లై ఇచ్చి మాట్లాడేయడం, ఇదంతా కూడా వైరల్ అయిపోయింది సార్. అదంతా డిస్టర్బ్ అయిపోయాం మేము ఫ్యామిలీ అంతా. దట్టు బిజినెస్ కూడా దెబ్బతింది అని. సో ఇక్కడ ఏంటంటే నాకు ఆ స్టోరీ కూడా తెలుసు, అంతకుముందు కూడా నేను ఫాలో అయ్యాను వాళ్ళది. అయితే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం నోరు జారకూడదు. ఇప్పుడు నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోలేం. ఏదైనా కూడా వర్క్లో ఏదైనా తప్పు చేసినా, అది చేసినా, ఇది చేసినా సారీ చెప్పచ్చు, కన్విన్స్ చేయొచ్చు. కానీ బట్ మాట అనేది కలకాలం ఉండిపోద్ది. మీరు చూడండి, ఈరోజు ఎవరికైనా భోజనం పెట్టారు అంటే వాళ్ళకి సాయంత్రం కల్లా అరిగిపోద్ది. అలాగే ఏదైనా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి సాయం చేశారంటే ఖర్చు పెడితే అయిపోద్ది. అదే ఏదైనా గోల్డ్ ఇచ్చారు అంటే మెళ్ళ వేసుకుంటారు, 2-3 ఫోటోలు దిగుతారు, తీసుకెళ్ళి బీరోలో పెడతారు, అయిపోద్ది. బట్ మీరు అనే మాట ఉంటుంది చూసారా, అది మీరు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళని హంటింగ్ చేస్తూ ఉంటారు. సో బట్ అందుకనే నోరు జారకూడదు అంటారు. సో ఈ విషయంలో ఏమైంది అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిపోయింది, వాళ్ళకి సోషల్ మీడియాలో చాలా దుమాన్ అయిపోయింది. అది అంతా వైరల్ అయిపోయింది. ఆ వైరల్ నెగిటివిటీ అనేది చిట్టి పికిల్స్ అనేవాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు కూడా, అంతకుముందు విన్న వాళ్ళు కూడా సెర్చ్ కొట్టి మరీ చూసారు ఈ అక్క చెల్లెలు ఎవరా అని. సో ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు ముందే చనిపోయారు. అమ్మాయి ఆ సింక్రనైజర్ చేసి ఉండొచ్చు, మేబీ ఏవి కదా అట్లా చేసి ఉండొచ్చు. దాని తర్వాత ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ తిట్లంతా తిట్టిన తర్వాత వాళ్ళ అక్క సిక్ అయింది. సో వాట్ ఎవర్ జరిగిందో అదైతే కొంచెం ట్రాజిడీనే. మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. వాట్ ఎవర్ నెగిటివిటీ అనేది ఉందో వేలల్లో ఉంది, అమ్మాయి చెప్పినట్టుగానే నిజంగానే ఉంది. సో వీళ్ళందరూ ఓటేస్తారా అంటే మనం చెప్పలేం. అందుకనే మీకు తను బిగ్ బాస్ కూడా ఎలా పెట్టాడు చూడండి. ఒక పర్సనాలిటీ డిజైనింగ్ టాస్క్ లాగా ఒక 5 పచ్చళ్ళు ఇచ్చి, ఆ 5 పచ్చళ్ళలోని మీరు ఎవరెవరికి ఏమేమి ఇస్తారు అంటే ఈ అమ్మాయి మైండ్ సెట్ రీడ్ చేయడం కోసం ఇచ్చారు. ఒకటైతే నాకు కరెక్ట్గా అనిపించింది, ఓవర్ యాక్టింగ్ శ్రీజే. మీరు ఎన్ని చేసుకున్నా ఓవర్ యాక్టింగ్ శ్రీజే. ఇక్కడ సెల్ఫిష్ పవన్ డౌటే లేదు. పవన్ కేవలం తన కోసమే తను గేమ్ ఆడుతూ ఉంటాడు, మిగతాది కూడా రీతుతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఇది ఒక రకంగా కూడా కరెక్టే. బట్ ఫేక్ దివ్య అనేది నాకు ఎందుకు ఎక్కడ ఫేక్ చేసింది అనేది కరెక్ట్ రీజన్ అనేది చెప్పలా. అలాగే సేఫ్ గేమర్ భరణి ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్యాచప్ చేసుకుంటుంటాడు. ప్యాచప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత రాము రాథోడికి ఎందుకు ఇచ్చింది అది అనేది నాకు అర్థం కాల. మ్యానిపులేటెడ్, ఇవేం చూస్తుందో ఆయన మ్యానిపులేట్ చేయడం. సో మేబీ ఏమైనా తన మాటలతో మ్యానిపులేట్ చేస్తున్నాడా అని. ఓకే, ఆమె పర్సెప్షన్ ఆమె ఇచ్చింది. ఎందుకు అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇచ్చేటప్పుడే మన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. ప్లస్ అట్నుంచి రేపు పొద్దున్న నామినేషన్స్ చూశారు మీరు అందరూ కూడా ప్రోమో. ఆ నామినేషన్స్ ఎలా ఎదుర్కొంటారు ఏంటంటే ఈ కౌంటర్ అటాక్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది రీజన్. సో వాట్ ఎవర్ రమ్యకైతే ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే రెడ్ స్టోను
రెడ్ స్టోన్తో లగ్జరీ ఫుడ్ వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు వస్తుంది సార్, ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు సార్ అంటే, నీకు అది స్టాప్ అయ్యే వరకు ఇవ్వచ్చు, అది స్టాప్ ఎప్పుడు అవుతుందో బిగ్ బాస్ చెప్తారు అన్న. సో చూద్దాం మరి తన కోసం అడుగుతుంది, ఎవరి కోసం అడుగుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఎంట్రీ అయితే నాకు బాగానే అనిపించింది, ఇంకా గేమ్ చూడాలనిపిస్తుంది నాకు, రమ్య గేమ్. నెక్స్ట్ శ్రీనివాస్ సాయి ఆర్టిస్ట్, గోల్కొండ నుంచి చూస్తున్నాం, చాలా యారగెంట్ కెప్టెన్ కింద చేసాడు. ఆ తర్వాత మీకు సంతోష్ శోభన్తో కలిసి యాక్ట్ చేసాడు. ఎవరైనా చూసుండకపోతే చూడండి, ఊపిరి సినిమాలో కూడా ఉంటాడు కదా. సో శ్రీనివాస్ సాయి ఆర్టిస్ట్ నాకు ఎందుకో కొంచెం సెటిల్డ్ కామ్ డౌన్లా కనబడ్డాడు. నాకైతే కొంచెం ఆలోచించి థింక్ చేసి చేస్తాడు, కొంచెం ముందుకు వెళ్తాడు అనిపిస్తుంది గేమ్లో. పర్ఫెక్ట్గా కానీ క్యాచప్ చేయగలిగితే డెఫినెట్గా ముందుకు వెళ్తాడు. ఎక్కడైనా ఎలివేషన్ దొరకాలి. ఆ పవర్ అనేది బ్లూ స్టోన్ ఏంటంటే ఇమ్యూనిటీ, ఇది వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆనెస్టీ చూడండి, ఇతంది వెళ్ళంగానే ఆ పవర్ ఏంటి అనగానే చెప్పేశాడు. ఇదేమన్నా దాచుకోవాలా, అమ్మో చెప్పకూడదు అన్నారు సార్, ఇట్లా డ్రామాలు వాళ్ళ, అది నాకు నచ్చింది బాగా. నెక్స్ట్ ఆయనకి టాస్క్ ఏంటంటే సంజనాకి నేర్పియాలి, 1,00,000 భక్షములు భక్షించి లక్ష్మయ్య, అది సుమ అయితే బాగా చెప్తుంది అది. సో నాకు అది వినంగానే సుమా గారే గుర్తొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రేక్ టైంలో చూడండి, బ్రహ్మాండమైన ఇది, వాళ్ళకి కొన్ని క్లాష్లు వచ్చినాయి. మరి మాట్లాడుకున్నారా ఏమనుకున్నారా అది మనకు టెలికాస్ట్ చేయాల. తనుజ అడిగింది బాండింగ్ వల్ల ఒకరు ఆట పోతోంది అంటే, అది రీజన్ చెప్పారు కదా వచ్చి, బాండింగ్ వల్ల ఒకరు ఆట పోతోంది, అది మేబీ రమ్య చెప్పినప్పుడు ఏమైనా కట్ చేశారేమో. సో రమ్య సేఫ్ గేమర్ అని చెప్పింది, భరణి గారికి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకోవద్దని ఆ సజెషన్స్లో మాట్లాడినప్పుడు. సో తనుజ డెఫినెట్గా హర్ట్ అయి ఉంటుంది, తీసేసుకుంది, తన్నే అని తీసేసుకుని చెప్పేసింది. ఆగిపోతున్నారంటే నన్ను ఉద్దేశించి చెప్పారా సార్, లేదంటే జనరల్గా వేరే వాళ్ళ బాండింగ్స్ గురించి కూడా చెప్పారా అంటే, అది నా వల్ల కాదు కదా సార్ అంటే, నీ వల్ల కాదమ్మా అని ఒక దండం పెట్టారు. అంటే మళ్ళీ నీ వల్లే అంటే మళ్ళీ ఎక్కడ అవుతుంది, చాలా అంటే ఓపెన్ అప్ అయిపోయి ఏడ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట, ఆ టైంలో చెప్పారు. నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ అనేది అందరం చూసాం. ఏంటంటే ఇక్కడ స్టిక్ చేయాలి, స్టిక్ చేసి ఇద్దరికి టై అయింది. ఈ టై అయిన వాళ్ళకి వీళ్ళిద్దరిలో చర్చించుకుని ఒకళ్ళ పేరు చెప్పాలి అన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఒకవేళ బిగ్ బాస్ చెప్పి పంపిస్తే సంజనాని సేవ్ చేశారు అనుకోవచ్చు. బట్ డీమోన్ పవన్కి సంజనాకి ఇద్దరికి ఇంకొన్ని సెకండ్స్ టైం ఎందుకు ఇవ్వలేదు అని నాకు అనిపించింది. దాని తర్వాత జరిగిన టాస్క్లో మీకు 90 సెకండ్ గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు శ్రీజకిను ఇంకా పవన్కి. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, ఒక 90 సెకండ్స్ ఇచ్చి ఇద్దరిని స్టిక్ చేయమన్నా. ఓ 10 వస్తువులు, 5 వస్తువులు, 3 వస్తువులు ఎన్నో కొన్ని పెడతారు కదా, అక్కడ మీకు హౌస్ మేట్స్ ఇది అనేది తెలిసిపోయేది. కానీ డిసైడెడ్ ఫ్యాక్టర్ వీళ్ళిద్దరే, సాయి అండ్ రమ్య. చిన్న వస్తువులు ఇస్తే చకచకా ఇచ్చేయచ్చు, పెద్ద వస్తువు అయితే అంటించడానికి టైం పడుతుంది టేప్తాను. దట్టు అక్కడ సంజన ఒకదానికొకటి ఇంటర్లింక్ అంటించింది అనే విషయంలో అక్కడ ఆగిపోయింది రమ్య. బట్ సాయి క్లారిటీగానే ఉన్నాడు. వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఇంకా టైం అయిపోతున్నప్పుడు సంజన అని చెప్పేశారు. సో సంజన అయితే సేఫ్ అయింది, వీళ్ళిద్దరి వల్లే సేవ్ అయింది. ఇంకా నెక్స్ట్ మనకి థర్డ్, సూపర్ అంటే సూపర్ దివ్యల మాధురి గారు. సో నెక్స్ట్ టాస్క్లో అయితే ఒకవేళ సంజన కానీ సేవ్ అవ్వకపోతే నెక్స్ట్ టాస్క్లో అయితే బిస్కెట్ అయిపోయేది. నెక్స్ట్ దివ్యల మాధురి గారు వచ్చారు. ఆ టైంలో కానీ సంజన పడి ఉంటే భలే ఉండేది అనిపించింది నాకు. కానీ ఏవీలో ఆమె ఎంత హానెస్ట్గా మాట్లాడిందంటే, చాలా నెగిటివిటీ ఉండొచ్చబ్బా బయట, నచ్చకపోవచ్చు ఈ ఏజ్లో డైవర్స్. సో వేరే వాళ్ళని, దట్టు పెద్దవాళ్ళని ఏజ్లో చేసుకోవడం అని, ప్రేమ గుడ్డిది అంటారేమో, అది అంటారేమో. ఏదంటే నేను చాలా కామెంట్స్ చదివా. అంతకుముందు వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో టెలికాస్ట్ చేసాం ఒక ఛానల్లో. సో అక్కడ కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ అయినవి వస్తూనే ఉంటాయి. అంత బ్యాడ్ కామెంట్స్ని ఆమె తట్టుకొని ఒక షాప్ కూడా ఓపెన్ చేశారు, శారీస్ షాపు. అక్కడి నుంచి కమ్బ్యాక్ అవ్వడం, బిగ్ బాస్ హౌస్ వరకు రావడం అంటే అది గ్రేట్ అని చెప్పి. నేను ఏది గ్రేట్ అంటున్నారేనండి, ఆవిడని గ్రేట్ ఏదో విషయం అది కాదు,
ఎప్పుడు కూడా నేను, మీరు ఇన్ని సీజన్స్లో చూసుంటారు, ఎప్పుడు కూడా నేను ఎవరి పర్సనల్ ఇంటర్వ్యూలు చూసి దాని మీద మాట్లాడాల. బిగ్ బాస్ బజ్లో ఏదైనా సీజన్ 3లో చెప్పా ఒక ఎపిసోడ్ నాకు నచ్చి చెప్పాను, కానీ అది కూడా అవుట్ ఆఫ్ ది సిలబస్. హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారంటే మనకు అనవసరం, వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, క్రికెటర్ ఉన్నారు. ఒక క్రికెటర్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అతను ఎంత బాగా ఆడాడు అనేది క్యాల్కులేషన్ కోట్లాది మంది ఆడియన్స్కి. అంతేగాని స్టేడియం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎట్లుంటాడు ఏంటి మనకు అనవసరం. మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చాక ఆయన బ్యాటింగ్ చూడటానికే ఉంటాం. కొంతమంది అభిమానులు ఫాలో అవుతారు, వాళ్ళ బయోగ్రఫీ ఇది అంటారు, ఇంకొన్న ఆయన డైవర్స్ తీసుకున్నాడే, ఆయన క్యారెక్టర్ లేదన్నా అదన్నా, అదంతా అనవసరం. ఎలా ఆడాడు అనేది ముఖ్యం. మహమ్మద్ షమి కేసులు కూడా పెట్టారు, ఏదో అయింది సంథింగ్ లొల్లి, అయినా కూడా షమి బౌలింగే ఇంపార్టెంట్ మనకి, పర్సనల్ లైఫ్ అనవసరం. అలాగే చాలామంది ఉన్నాయి, రైనాద్ ఉంటుంది, ఇప్పుడు తమ్ముడు ఉంటుంది, హార్దిక్ పాండేది ఉంటుంది, చాలామంది పర్సనల్ లైఫ్లు ఉంటాయి, అవి మనకు అనవసరం. ఇక్కడ కూడా ఇది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ కూడా దివ్యల మాదిరి కానీ రమ్య కానీ వీళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. హౌస్లో ఎలా ఆడారు, హౌస్లో ఏం మాట్లాడారు అనేదే ముఖ్యం. నేను దాని గురించే అనాలిసిస్ చేస్తా, అవుట్ ఆఫ్ ది సిలబస్ నేను చేయను. ఓకే, మీరు అలా కామెంట్ చేయదలుచుకుంటే దయచేసి కామెంట్ చేయొద్దు. ఏదైనా ఆమె గేమ్ గురించి చేయండి, డిస్కస్ చేద్దాం. ఆమె గేమ్ గురించి మాట్లాడండి, డిస్కస్ చేద్దాం. సో దివ్యల మాదిరి అనేది ఎవరు ఫేవరెట్స్ లేరు హౌస్లో అని చెప్పారు. అలాగే రమ్య కూడా అదే చెప్పింది, వీళ్ళిద్దరు కూడబలుకుని వచ్చారేంటి అన్నట్టుగా కూడా ఉంది. అంటే ముందుగానే వీళ్ళకి తెలుసు కదా ఎవరో ఒకరు. ఇప్పుడు మనం చెప్తాం, మొన్నే చెప్పాం మనం వైల్డ్ కార్డ్ వీళ్ళు వస్తున్నారని. ఒక గౌరవ్ గుప్తా చెప్పలేను నేను, అంతే, మిగతా వాళ్ళందరూ చెప్పా. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ వీళ్ళు మాట్లాడుకునే వస్తే ఇలాగే ఎవరు బెస్ట్ అని అడుగుతారు ఏంటి అంటే, సో ఇద్దరైతే ఇమాన్యుయల్ పేరు చెప్పారు, ఇద్దరు ముగ్గురు. వీళ్ళైతే అసలు మాకు ఎవరు బెస్ట్ లేదంది. పర్ఫార్మెన్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. సో ఇక్కడ నాగార్జున ఒక క్వశ్చన్ వేసారు, ఎవరు ఫేవరెట్స్ లేరు, అయినా బాండింగ్స్ పెట్టుకోవడానికి కాదు కదా సార్, మమ్మీ అన్న డాడీ అన్న బాండింగ్స్ అనేసరికి కోపం వస్తుంది కొంచెం. అంటే మమ్మీకి ఇచ్చేస్తారా కప్పు, డాడీకి ఇచ్చేస్తారా ఏమన్నా, మరి హరిత హరీష్ లాగా అడిగింది. అక్కడ మంచి ఇది వేశారు, ఏమండి మీరు జర్నీలో మీ ఆయనతో మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత మీరు సెకండ్ ఇన్నింగ్స్లో ముందుకెళ్ళారుగా, ఒక బాండింగ్తోనే ముందుకెళ్ళారుగా అని అడిగారు. అది రియల్ జీవితం అండి, అది జీవితం. ఇది కూడా అంతే కదా, రియాలిటీ షో. అక్కడ కప్పిస్తారా ఎవరా, లేదంటే అలాంటి ట్విస్ట్ ఏమైనా పెడతారా అనేది అనవసరం. మేబీ అంత బాండింగ్ పెరిగిపోయినప్పుడు ఇచ్చేస్తాడేమో. ఇప్పుడు మమ్మీ అన్నాడు అనుకుందాం, సపోజ్ ఇమానియల్, ఇద్దరు సంజన ఇమానియలే ఉన్నారనుకో, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా మా మమ్మీ, దాన్ని షేర్ చేసుకుంటాడేమో విన్నర్ అయినా కూడా. లేదు సంజన విన్నర్ అయ్యాక నా కొడుకు విన్నర్ అవ్వాలనుకుంటున్నా, మేమిద్దరం షేర్ చేసుకుంటాం, అది తప్పేముంది. ఆఫ్టర్ దాని పక్కకి వెళ్ళి అనౌన్స్ చేయొచ్చు కదా, ఆన్ స్టేజ్ కాకపోయినా విన్నర్ రన్నర్ అవుతారు కదా. మీరు కప్పిచ్చేస్తారా, మీరు వదిలేసుకుంటారా, మీకు స్వార్థం ఉండదు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి అలాంటి స్వార్థం ఉంటుంది. అలాంటి యాటిట్యూడ్ లేకుండా ప్లెయిన్ హార్ట్తో ఆ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఏ వీక్ వెళ్ళిపోయినా ఓకే. నాకు లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ పృథ్వీది ఇదే అనిపించింది. ఎంతమంది వచ్చి చెప్తున్నా విష్ణుప్రియ మారలేదు చూడండి. ఎస్, నేను ఒక బాండ్లో ఉన్నా, నేను ఒక థాట్లో ఉన్నా, అతనితో విన్నర్ అవ్వకపోయినా పర్లా. మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. నెక్స్ట్ గోల్డెన్ బజర్ ఇచ్చారు ఈమెకి. గోల్డెన్ బజర్ ఏంటంటే ఈ యొక్క ఎలిమినేషన్ని రద్దు చేయొచ్చు. అంటే ఇది సూపర్ పవర్ అసలు. ఇది ఇప్పుడు ఎవరినైనా ఎలిమినేషన్ నుంచి కాపాడుకోవాలంటే దాన్ని రద్దు చేసేయచ్చు, లేదా ఆమె ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఈ పవర్ అనేది చాలా బాగా అనిపించింది. ఈ పవర్ ఇచ్చేటప్పుడు కిచ్చ సుదీప్ రాగానే ఆడియన్స్ గోల్ చూసారు అసలు ఎట్లుందో. అబ్బాబా, కిచ్చా సుదీప్ యాంకరింగ్ ఉంటుంది కన్నడలో, మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. మనం మధు గారు చెప్తూ ఉంటారు, ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం, అది చాలా లొల్లులు జరుగుతున్నాయి అక్కడ. కానీ వేరే లెవెల్ యాంకరింగ్ అంతే. లాస్ట్లో ఆడియన్స్ గోల్ చేశారు నాగార్జున గారి గురించి చెప్పినప్పుడు కూడా. సుదీప్ వేరే లెవెల్ అంతే అబ్బా. నెక్స్ట్ నిఖిల్ నాయర్ వచ్చాడు. స్పీడ్కి వెళ్ళిపోదాం, చాలా లెంత్ అయిపోతుంది. సో వర్త్ఫుల్ క్యాండిడేట్ అనే నాకు అనిపించింది. ఎందుకనో సోషల్ మీడియాలో, ఎందుకంటే
చాలా ఫేమస్. వర్త్ఫుల్ అని ఎందుకన్నానంటే చాలామంది సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అర్జున్ అనే క్యారెక్టర్ గృహలక్ష్మిలో బాగా ఫేమస్. అది తెగేస్తారు ఓట్లు చూసుకొని రాసుకొని పక్క నామినేషన్లోకి రాగానే. పింక్ స్టోన్ ఇచ్చారు, కెప్టెన్సీ కంటెండర్ ఇచ్చి ఒక టాస్క్ ఇచ్చి కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చి పంపించి నువ్వు కన్విన్స్ చేసి అతను స్టోర్ రూమ్లో పెట్టేలా చెయ్యి అంటే నువ్వు అందరి ముందు ఒక డిస్కషన్ పెడితే బిస్కెటే కదా. అది రాగానే ఏంటిది నువ్వు కెప్టెనా అని శ్రీజ 3 సార్లు అడిగితే తర్వాత చెప్తా అంటే అర్థమైపోయింది వాళ్ళకి. నువ్వు వెళ్ళంగానే అందరూ కూర్చోండి, ఒకటి అనౌన్స్ చేయాలి, ఈ రోజు నుంచి ఇంటికి నేనే కెప్టెన్, మీ కెప్టెన్సీ రద్దు అయిపోయింది, లేదంటే మీరు కెప్టెన్ కాదు పవన్ కళ్యాణ్, సో మీ కెప్టెన్సీ బ్యాడ్జ్ నాకు ఇస్తే నేను స్టోర్ రూమ్లో పెట్టమన్నారు, ఇదే నా టాస్క్ అని చెప్పాలా. ఇదే నా టాస్క్ అని క్లియర్గా చెప్పాలా. లేదా ఇదే నా పవర్ అని చెప్పేసి ఆ పవర్ బటన్ పెట్టాలన్నా వద్దా డిసైడ్ చేయండి. సార్ వస్తే తిడతారు మళ్ళీ ఏదో సంథింగ్ బ్లా బ్లా బ్లా. అది కన్విన్స్ చేయడంలోనే మనోడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో అందుకనే అన్నారు నాకు సరే చూసావా మా వాళ్ళతో మామూలు మ్యాటర్ కాదు, అందరూ జాతి ముద్రలని. సో ఇక్కడ కెప్టెన్సీ బ్యాడ్జ్ ఆ ప్రజెంటేషన్ కన్విన్స్ చేయడం అనేది రాలేదు. అలాగే అక్కడ చాలా అంటే ఫస్ట్ రీతు చెప్పింది, సో తీమాకు అంటే నేను తీయట్లా సరి చేసుకుంటున్నాను, తీసేసేవాడే కొంచెం ఉంటే కవర్ చేసాడు. సో నెక్స్ట్ హౌస్ మేట్స్కి టాస్క్ ఇచ్చారు ఆ స్టిక్స్ గేమ్లో, లెఫ్ట్ రైట్ ఓస్టే ఆడించాడు. అదేదో నాకు సాటర్డే ఎపిసోడ్ ఆడించినట్టు ఉంది పాపం. డేంజర్ జోన్లోకి పోతున్నారు, గోల్డ్ స్టార్ రావాలి లేదంటే ఎలిమినేట్ అయిపోతాం, ఒక మంచి టాస్క్ పెట్టచ్చు కదా, మెంటల్ ఎబిలిటీ టాస్క్. లెఫ్ట్ రైట్ స్టిక్ పట్టుకోపోతే ఓడిపోయినట్టేనా పాపం. పవన్ ఇటు తిరిగేలోపు శ్రీజ మీదకి వెళ్ళిపోయింది, పవన్ వదిలేసాడు స్టిక్ని. కొంచెం ఉంటే పాపం ఇదైపోయేది కదా. సో లాస్ట్ వరకు పవన్ ఉంటే పవన్ తీసేవాళ్ళు నిదర్శనంగా 6 పిల్లలు కట్ చేసేవాళ్ళేమో. నెక్స్ట్ ఆయిషా వచ్చింది. తమిళ్ బిగ్ బాస్ అంటే మామూలు మ్యాటర్ కాదు, 60 రోజులు ఉందంట తమిళ్ బిగ్ బాస్లో. దుమ్ము దులిపెద్ది, స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కడ ఎలా ఆడాలి, ఎక్కడ ఏ గేమ్ ఎలివేట్ అవుతుంది, బయట ఎవరికి ఈ గేమ్ వల్ల ఎలివేషన్ వచ్చింది, ఈ గేమ్ వల్ల ప్లస్ పాయింట్ ఎవడాడు, ఇదంతా రీడ్ చేసేది. అంటే డీకోడింగ్ అంటాం కదా, డీకోడింగ్ చేసేస్తుంది గేమ్ని గ్యారంటీ. సో గ్రీన్ స్టోన్ ఇచ్చారు. ఏంటంటే నామినేషన్కి ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియనే మార్చిపారదవ్వచ్చు, మామూలు మ్యాటర్ కాదు. అంటే 2 ప్రక్రియలు పెట్టుకుని ఖచ్చితంగా ఏమైనా అడుగుతారు, ఈ ప్రక్రియ ఓకేనా లేదంటే మార్చేస్తామంటే మార్చేస్తుంది. ఆ బ్రోకెన్ హార్ట్ని ఫిల్ చేసుకుంది, ఒక ప్లెయిన్ హార్ట్ని తీసుకెళ్ళి ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది. దట్స్ ఓకే ఎనఫ్. నాకు కొంచెం ఓవర్ స్మార్ట్గా ఉందా అని అయితే నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్లు చేయండి. నెక్స్ట్ గౌరవ్ గుప్తా, మంచి ఆర్టిస్టు, తెలుగు రాదు, తెలుగు నేర్పే బాధ్యత దివ్యకి ఇచ్చారు. పవర్ బ్లూ స్టోన్ ఇచ్చారు. బాప్కి బాప్ ఆఫ్ ఆల్ పవర్స్ అంటున్నారు నాగార్జున. పవర్లన్నిటికి కూడా డాడీ లాంటిది అనమాట. సో ఇందులో ఏముందో నాకు అర్థం కాల. ఆయన ఎక్కడైనా ఆగిపోయినప్పుడు, ఆయనకు అర్థం కానప్పుడు, తప్పు చేస్తున్నా అని భావించినప్పుడు, అమ్మో నా వల్ల ఏమన్నా తప్పు అయిపోయింది, బ్యాడ్గా బయటికి వెళ్ళిపోయింది అంటే బిగ్ బాస్ని సలహా అడగచ్చండి. ఎందుకు వచ్చింది సలహా? డ్యామేజ్ అయిపోయే కాడికి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను నాకు తెలిసింది, తప్పు చేసేసాం అయిపోయింది. బిగ్ బాస్ సలహా అడిగితే ఏం చేస్తాడు? తప్పుని సరిదిద్దాడా లేదంటే ఆడియన్స్ మైండ్ సెట్ మార్చేస్తాడా? ఆడియన్స్ మైండ్ సెట్ అయితే మార్చలేడు కదా. ఆ విషయంలో గౌరవ్ గుప్తా తప్పు అంటే తప్పు, అంతే అయిపోయింది. గ్రాఫ్ పడిపోయింది, లేదా ఎలివేషన్ వచ్చింది, గ్రాఫ్ లెగిసింది, ఇంకా పవర్తో సంబంధం లేదు. సో ఏదైనా కూడా ఆట మీదే ఉంటుంది. సో మరి వీళ్ళందరూ ఈ పవర్స్ని ఎలా యూజ్ చేస్తారు, నామినేషన్స్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దమ్ము శ్రీజకి బెలూన్ కట్ చేయడం ఆ టాస్క్, శ్రీజ ఎలిమినేట్, సుమన్ శెట్టి ఉంటే ఇంకా ఏం టాస్క్లు ఆడుతున్నాడు ఏంటి అని చాలామంది ప్రశ్నించారు. శ్రీజ ఉంటేనే బాగుంటుంది అని కూడా అన్నారు. సో అదంతా కూడా మరి బిగ్ బాస్ అలా పెట్టాడు కాబట్టి ప్రక్రియ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వక తప్పదు. ఫస్ట్ సీక్రెట్ రూమ్ అనుకుంది, స్టేజ్ మీదకి వచ్చి గేమ్ ఆడి జర్నీ కూడా వేయలేదంటే ఇదేదో సీక్రెట్ రూమ్ అనే అనుకుంది పాపం. కానీ లేదు, శివాజీ ఎంట్రీ ఎప్పుడైతే అయిందో ఫసక్ అర్థమైపోయింది. సో అది మీకు ఎవరు వైల్డ్ కార్డ్లో బాగా నచ్చారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.